వెల్కమ్ బ్యాక్ టు స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. పేరులోనే కాదు ధరలోనూ అది గొప్పే. సన్నకారు నుంచి చిన్నకారు రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చేపల సాగులో రారాజుగా దూసుకుపోతోంది. వాతావరణ మార్పుల కారణంగా మత్స్య పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ తరుణంలో ఆ చేపకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో ఆ చేపలను సాగు చేసేందుకు రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగుతూ పంటుకొప్ప చేపల సాగు పోటీ పడుతోంది. ఈ మధ్యకాలంలో వీటికి డిమాండ్ పెరగడంతో రైతులు ఈ చేపల సాగుపై మొగ్గు చూపిస్తున్నారు. భీమవరం మండలం దొంగపిండి, నాగిరెడ్డిపాలెం, లోసరి, నాగేంద్రపురం, కొత్తపూసలమర్రు, వెంప గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో ఈ చేపను సాగు చేస్తున్నారు. జిల్లాలో భారీ విస్తీర్ణంలో ఉన్నాయి చేపల చెరువులు. కొంతకాలంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో శీలావతి, కట్ల చేపల ధరలు పతనమయ్యాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ టైంలో ఒక్కసారిగా పండుకొప్ప చేపల ధరలు అమాంతం పెరిగిపోయాయి. చేప ధర అధికంగా ఉండటంతో పండుకొప్ప చేపల సాగుపై మొగ్గు చూపిస్తున్నారు రైతులు. ఇది మామూలుగా యాసీకాలం సముద్రంలోంచి పెద్ద చేపలు వచ్చి అవి మన సబ్మెరీన్లో పిల్లలు పెడతాయి. ఆ పిల్లల్ని తీసుకొచ్చి మేము చెల్లుకు మార్చుకుంటామండి. అవి పట్టుకుని ఇది బతుకున్న చేపనైతే అంటుంది. దానివల్ల మేత ఖర్చు ఎక్కువ. తర్వాత దీని ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా మంచి డిమాండ్ ఉంది. దీని సీబాస్ అంటారండి. ఇది బయట దేశాలకి ఉత్పత్తి చేసి మంచి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి చేస్తే మన విదేశీ మార్గం కూడా బాగా వస్తుందండి. 15 రోజులకు ఒకసారి నీళ్లు మార్చాలి. తక్కువ సంఖ్యలో వేయటం వల్ల తెగులు కూడా తక్కువ వస్తాయండి. పండుగొప్ప చేప ఉప్పు నీటిలో కానీ మంచినీటిలో కానీ పెరిగే అవకాశం ఉంది. వీటి సాగుకు లోతు ఎక్కువగా ఉండే చెరువులు అనుకూలం. ఆహారంగా చిన్న చిన్న చేపలు, చైనా గొరకలు వినియోగిస్తారు. బ్రతికి ఉన్న చేపలను వేటాడి తినడానికి ఈ పండుగొప్పలు ఇష్టపడతాయి. ఏడాది కాలంలో ఇవి అత్యధికంగా 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 2 మీటర్ల లోతున్న ఎకరం చెరువులో 200 నుంచి 400 వరకు చేప పిల్లలను వదులుతారు. 200 చేప పిల్లలకు రోజుకు 50 కిలోల నుంచి 60 కిలోల వరకు చిన్న చేప పిల్లలను లేదా చైనా గొరకలను ఆహారంగా వేస్తారు. 10 నెలల వరకు ఇదే ఆహార నియమాన్ని పాటిస్తారు. కిలో వరకు పెరగగానే వాటిని మార్కెట్కు తరలిస్తారు. చేపల్లో రారాజు పండుగొప్ప. రుచికరమైన చేపల్లో పండుగొప్ప పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జూన్, జులై మాసాల్లో సముద్ర తీర ప్రాంతంలోని కాలువలు, గుంటల్లో పండుగొప్ప సీడ్ ఎక్కువగా దొరుకుతుంది. వీటిని సేకరించిన రైతులు ప్రత్యేకంగా చెరువుల నుంచి పెంపకం చేపట్టి అధిక లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం కేజీ పండుగొప్ప ధర 380 రూపాయల వరకు ఉంది. ఏపీలోనే కాకుండా మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్తో పాటు విదేశాలకు సైతం ఇవి ఎగుమతవుతాయి. పండుగొప్పలో లాభాలు బాగానే ఉంటున్నాయి. కాకపోతే దానికి ఇది చైనా గొరక, ఫీడ్ కింద చైనా గొరక, బెత్తు, ఇతర దానికి వేటాడే చేప కావాలి. ఆ చేప కొరత ఉంది. ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నాయి. మన లాభాలు తక్కువగా ఉంటున్నాయి. దాని మీద ఎక్కువ కల్చర్ పెంచలేకపోతున్నాం, తక్కువగా చేస్తున్నాం. బాగా చేసుకుని దానికి ఫీడ్ అందిస్తే మాత్రం చాలా లాభం. మా సాయిల్కి పండుగొప్ప బాగానే సూట్ అవుతుంది, ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి దాని ఫీడే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వరికి పోటీగా పండుగొప్ప చేపల పెంపకం జరుగుతోంది. వీటికున్న డిమాండ్తో రైతులకు మంచి గిట్టుబాటు ధరే వస్తోంది.
పొలంలో పండిన పంటను నేరుగా మార్కెట్కు తీసుకువెళ్లి విక్రయించడం మన రైతులకు అలవాటుగా మారింది. పండించిన పంటను శుభ్రం చేసి గ్రేడింగ్ చేస్తే ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. పంటను గ్రేడింగ్ చేసి విక్రయించడం వల్ల మంచి ధర వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా గ్రేడింగ్ యూనిట్ పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, దీని స్వయం ఉపాధి యూనిట్గా కూడా పెట్టుకోవచ్చా అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధార ప్రాసెసింగ్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా నిరుద్యోగంతో పాటు పేదరికాన్ని అరికట్టొచ్చన్నది నిపుణుల సూచన. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా వ్యవసాయ భూములపై ఒత్తిడి తగ్గించొచ్చు. వ్యవసాయంలో పనిచేసే వారి సంఖ్యను కూడా తగ్గించొచ్చు. వ్యవసాయాన్ని పరిశ్రమలకు అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయి. గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇతర రంగాలతో పోలిస్తే ఆహార రంగంలో ఉపాధి కల్పన అవకాశాలు ఎక్కువని చెప్పొచ్చు. 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 54,000 మందికి ఉపాధి కల్పించొచ్చు. మన దేశం అధిక ఆహార పదార్థాలు పండించే రెండో దేశం. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో కూడా రెండో స్థానంలో ఉంది. ప్రాసెసింగ్లో 70%తో బ్రెజిల్, ఫిలిప్పైన్స్ దేశాలు ముందంజలో ఉండగా కేవలం 5 నుంచి 7% ప్రాసెసింగ్తో మన దేశం చివరి వరుసలో ఉంది. ఆహార ప్రాసెసింగ్లో పండ్లు, కూరగాయల గ్రేడింగ్స్, ప్యాక్ హౌజ్ల ఏర్పాటు ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించొచ్చు. పండ్లు, కూరగాయలు పండించే రైతుల సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రైతులు స్వయంగానూ ప్రారంభించొచ్చు. పండించిన పంటను గ్రేడింగ్ చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. లేదంటే వివిధ గ్రేడింగ్లతో ప్యాక్ చేసి నేరుగా వినియోగదారునికి కూడా అందించొచ్చు. గ్రామాల్లో యువకులు స్వయంగా ఉపాధి కింద ప్రారంభించొచ్చు. బల్క్గా సేల్ చేయొచ్చు. లేదంటే సూపర్ మార్కెట్ల ద్వారా విక్రయించొచ్చు. ఇవన్నీగాక నేరుగా వినియోగదారునికి డోర్ టు డోర్ సేల్ చేయొచ్చు. తాజా పండ్లు, కూరగాయలను ప్రత్యేక యంత్ర పరికరాలతో ప్రాసెస్ చేయాలి. ముందుగా పండ్లు, కూరగాయలను మంచినీటితో శుభ్రపరచాలి. పురుగు మందులు, మట్టి, ఇతర మాలిన్యాలు తొలగిపోతాయి. నిర్ణీత రక్షిత రసాయనాలు చల్లటం ద్వారా స్టెరిలైజ్ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి. ఈ దశలో చెడిపోయిన వాటిని తొలగిస్తారు. అనంతరం నాణ్యత, పరిమాణం, రకాలను బట్టి 3-4 రకాలుగా వర్గీకరించాలి. ఈ గ్రేడింగ్ వల్ల నాణ్యతలో డిఫరెంట్ రేట్స్లో వివిధ తరగతుల వినియోగదారులకు అమ్మవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ పరిమాణాల్లో పండ్లు, కూరగాయలను తూకం వేయాలి. తూకం వేసిన వాటిని వివిధ సైజుల్లో పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేయొచ్చు. 250 గ్రాములు, 500 గ్రాములు, కేజీ పరిమాణాల్లో పండ్లు, కూరగాయలను ప్యాక్ చేయొచ్చు. పరిశ్రమ వ్యయాలను అంచనా వేస్తే గంటకు 500 కేజీల పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 5,000 చదరపు అడుగుల భవనం కావాలి. భవనానికి 3 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. యంత్ర పరికరాలు 2,25,000 రూపాయలు, ఇతర ఖర్చులు కలుపుకొని 7 లక్షల రూపాయలు అవుతాయి. ముడి పదార్థాలకు 1,00,000 రూపాయలు, విద్యుత్ వ్యయాలు, రిపేర్లు, ఇన్సూరెన్స్ వ్యయం, అన్ని ఖర్చులు ఉంటాయి. నెలవారీ వర్కింగ్ క్యాపిటల్ 3 లక్షల రూపాయలు అవుతుంది. మొత్తం 10 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రాసెసింగ్ అండ్ గ్రేడింగ్ ప్లాంట్ పెట్టొచ్చు. లాభదాయకతను అంచనా వేస్తే ఏడాది అమ్మకాల ద్వారా 64 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. వ్యయం 38 లక్షలైనా 26 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.